ఎంజీరావు గారు, ప్రతి ఏటా ఎర్రకోట మీద రిపబ్లిక్ డే వేడుకల సందర్భంలో ఏదో ఒక దేశం నుంచి ప్రధానో అధ్యక్షుడినో గెస్ట్గా పిలవడం ఆనవాయితీగా వస్తోంది. సో 2026 జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలకు ఎవరు గెస్ట్గా రాబోతూ ఉన్నారు? అంతర్జాతీయంగా ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ట్రంప్ను పిలుస్తారా, జిన్పింగ్ని పిలుస్తారా, లేకపోతే భారత్కు మిత్రదేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ని పిలుస్తారా? అసలు భారత్ వ్యూహం ఏంటి? ఎవరు గెస్ట్గా రాబోతూ ఉన్నారు? ఎస్ అండి, ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం జనవరి 26 ప్రతి సంవత్సరం చేసే రిపబ్లిక్ డే పీరియడ్కి ఒక ఆనవాయితీగా, ఒక ట్రెడిషనల్గా మనం ఏంటంటే ప్రతి సంవత్సరం భారతదేశానికి ఒక గెస్ట్ని పిలుస్తాం అనమాట. ఒక అతిథిని, ముఖ్య అతిథిని ఆ ఫంక్షన్కి పిలుస్తాం అనమాట. ఎందుకంటే ఇండియా రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం తనకు తాను రిపబ్లిక్ డే ఇండియన్ రిపబ్లిక్ డే రిపబ్లిక్గా ప్రకటించుకుంది ఇండియాని. రిపబ్లిక్ అంటే భారత రాష్ట్రపతి కంటే ఇంకో సర్వోన్నత నేత బయట ఎక్కడా ఉండడు. కాబట్టి భారత సర్వసత్తాక స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాం. దాన్ని రిపబ్లిక్ అంటాం. ఈ రిపబ్లిక్ డే పీరియడ్ని ప్రతి సంవత్సరం జనవరి 26న రాజ్పథ్ దగ్గర నిర్వహిస్తాం. అది ఇండిపెండెన్స్ దగ్గర రెడ్ పోర్టు. మనం ఎవరిని పిలవం ఆ రోజు. ఈ రిపబ్లిక్ డే రాజ్పథ్ దగ్గర నిర్మించేటప్పుడు, అంటే రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న ఈ మధ్యలో ఉన్నదాన్ని రాజ్పథ్ అంటాం. ఇక్కడ మనం నిర్వహిస్తూ ఉంటాం. దీనికి ముఖ్య అధినేతని ఎవరో ఒకరిని గెస్ట్గా పిలుస్తాం. మరి 2026 ఈ నిర్వహించిపోయే రిపబ్లిక్ ఎవరు ముఖ్య అతిథి అంటే ఒక పెద్ద ఆశ్చర్యకరంగా ఇండియా ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్ అండి ఇది. ఎందుకంటే ఇండియా ఎవరిని ఆహ్వానిస్తుంది అంటే ట్రంప్ని, అంటే డొనాల్డ్ ట్రంప్ని కాదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్కి ఆహ్వానించి ఉంటే ఆయన కాస్త ట్రేడ్ డీల్లో కాస్త వెనక్కి తగ్గుతాడు. ట్రేడ్ డీల్కి మనకి ఏదన్నా ఇండియాని అవమానిస్తూ మాట్లాడాడు కాబట్టి ఆయన్ని పిలవడం లేదు. పుతిన్ని పిలుస్తారా అంటే పుతిన్ని పిలవడం అనేది ఇప్పుడు కుదరదు ఇండియా దౌత్య విధానానికి. పుతిన్ని పిలవడం అంటే మళ్ళీ ఎక్కువ ప్రయారిటీ రష్యాకి, ఈస్టర్న్ కంట్రీస్కి ఇచ్చినట్టు ఉంటుంది. వెస్టర్న్ కంట్రీస్కి అది కోపం తెప్పిస్తే అక్కడ కుదరదు ముఖ్య అతిథిగా. మళ్ళీ ఇంకే ఎవరిని పిలుస్తారు అంటే ఎవరిన చైనా దగ్గర అవుతుంది కాబట్టి జిన్పింగ్ ఎప్పటికీ మనకి శత్రువే, ఆయన్ని పిలిచే అవకాశం లేదు. ఇంకా బ్రెజిల్, ఈ చిన్న దేశాలు కాదు. ఎందుకంటే ఇండియా పవర్ఫుల్ నేషన్ అయింది కాబట్టి ఒక పవర్ఫుల్ కంట్రీకి సంబంధించిన నేతలనే పిలవాలి. కానీ ఇండియా ఈసారి ఏంటంటే సాంప్రదాయంలోనే ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ మొత్తం యూరోపియన్ యూనియన్ అంటే 27 దేశాల కూటమిగా ఉన్న యూరోపియన్ యూనియన్ యొక్క ముఖ్య నేతలను పిలుస్తుంది. అందులో ముఖ్యంగా యూరోపియన్ కమిటీ చైర్మన్గా ఉన్న ఉర్సులా వ్యాన్ని పిలుస్తుంది. ఆవిడ ఒక స్త్రీ, ఆవిడ వస్తుంది. యూరోపియన్ కౌన్సిల్ ఇంకో అధినేత ఇంకొకళ్ళు ఉంటారు అక్కడ, ఆయన కోస్టా అనే ఆయన్ని మనం పిలుస్తున్నాం. అంటే యూరోపియన్ ముఖ్య నేతలని మనం ఈసారి ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నాం. ఇది చైనాకి షాక్ అండి. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్కి చాలా పెద్ద షాక్. ఎందుకంటే ఈ ముఖ్య నేతలుగా పిలవడమే కాదు, ఎందుకంటే 2014లో అప్పటి ప్రధానిగా ఉన్న మన మోడీ గారే ఒబామాని పిలవడం జరిగింది. యుఎస్ ప్రెసిడెంట్ ఒబామాని 2015లో ముఖ్య అధినేత. 1950లో మొట్టమొదటి ముఖ్య అతిథిగా భారతదేశానికి వచ్చింది, నెహ్రూ టైంలో వచ్చింది ఎవరంటే అప్పుడు సుకర్నో ఇండోనేషియా ప్రెసిడెంట్ రావడం జరిగింది. అప్పుడు ప్రపంచంలో ఒక ముఖ్య నేత ఆయన ఇండోనేషియా ఈస్టర్న్ కంట్రీస్లో. సో ఆయన్ని పిలవడం జరిగింది. నెల్సన్ మండేలా కూడా ఒకసారి రావడం జరిగింది. ఈ పెద్ద నేతలు అంటే ప్రపంచంలో చాలా దేశాలను మనం పిలిచాం. ఆసియా దేశాలను ఇప్పటి వరకు 37 సార్లు పిలవడం జరిగింది. నార్త్ అమెరికా నుంచి 6 సార్లు పిలవడం జరిగింది. అంటే ఏంటంటే ఈ ముఖ్య గెస్ట్ అంటే చీఫ్ గెస్ట్ పిలవడం వెనకాల చాలా దౌత్యం ఉంటుంది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ పిలవడం అంటే ఇండియా యూరోపియన్ యూనియన్లో ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నాయి. ఈ సంవత్సరాంతానికి అంటే జనవరి 26 లోపే ఇండియా EUల మధ్య ట్రేడ్ డీల్ కుదరబోతుంది. ఇది ఇండియా బయట దేశాలతో చేసుకోబోయే అతిపెద్ద ట్రేడ్ డీల్ అవ్వబోతుంది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ భారతదేశానికి 4వ అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అన్నాడు, 4వ అతిపెద్ద వ్యాపార భాగస్వామి. అక్కడ సుమారు $130 బిలియన్ ట్రేడ్ జరగబోతుంది. యూరోపియన్ యూనియన్ ఏంటంటే 27 దేశాల కూటమి. ఈ అమెరికా ఆంక్షల వల్ల ఎక్కువగా బాధకు గురైంది. అందుకనే వెంటనే అది చైనా, ఇండియాల వైపు దృష్టి మరల్చింది. ముఖ్యంగా చైనాను కూడా ఎక్కువ నమ్మదు కాబట్టి ఇండియా వైపు దృష్టి మరల్చింది. ఎందుకంటే రైజింగ్ ఎకానమీ కాబట్టి అమెరికాని ఫీల్ చేసుకోవడానికి. ఇప్పుడు యూరోపియన్కి ఏంటి, భారతదేశం 9వ అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్, ఇండియాకి 4వ అతిపెద్ద.
ఇండియా కూడా $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, హ్యూజ్ టెక్నాలజీ వస్తుంది. మన ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు అమెరికాకి ఇంకా చేయబోయే ఫార్మాస్యూటికల్స్, జ్యువెలరీ, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఇప్పుడు దీంతో మనం ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ అంటే ఇండియాకు ఒక వరం. అమెరికా బాధను తప్పించుకోవచ్చు, చైనా బాధను కూడా తప్పించుకోవచ్చు. ఎందుకంటే 27 దేశాలు అత్యధిక అభివృద్ధి చెందిన దేశాల కూటమి కాబట్టి అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంటు, ట్రేడు, టెక్నాలజీ అన్నీ మనకి లభిస్తాయి. కాబట్టి చాలా ముఖ్య ఉద్దేశం, అంతటి అద్భుతమైన దౌత్యాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చు. అందుకనే యూరోపియన్ నేతల్ని ఈరోజు రిపబ్లిక్ డే పెరేడ్కి ముఖ్య అతిథులుగా పిలవడం జరుగుతుంది. ఇది ప్రపంచంలో ఈరోజు రిపబ్లిక్ డే రోజు ఏం చేస్తాం మనం అంటే ఇండియన్స్కులో ఇండియా యొక్క గొప్పతనాన్ని, ఇండియా కల్చర్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతాం. దాంతోపాటు ఇండియా మిలిటరీ మైట్ని కూడా ఆ రోజు ప్రదర్శిస్తాం రాజ్పథ్లో. అది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. మనకేంటంటే మనకి ఎప్పుడు కూడా మిలిటరీ పెరేడ్ రాజ్పథ్లో నిర్వహించే పెరేడ్. రీసెంట్గా చైనా తన ఒక మిలిటరీ పెరేడ్ నిర్వహించింది, రష్యా మిలిటరీ పెరేడ్ నిర్వహించింది, ట్రంప్ మిలిటరీ పెరేడ్ నిర్వహించాడు వాషింగ్టన్ డీసీలో. మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి దేశం, పాకిస్తాన్ కూడా నిర్వహించుకుంటుంది. భారతదేశం రిపబ్లిక్ డే పెరేడ్ని నిర్వహించే ఈ ఆర్మీ మిలిటరీ పెరేడ్లో భారతదేశం యొక్క ఆయుధ పటిమని ప్రపంచానికి చూపుతుందన్నమాట. మిసైల్ ఫోర్స్ని, నేవీని, ఆర్మీని, వేరియస్ స్పెషల్ ఫోర్సెస్ని, ఈ ఆటం అంటే అణుబాంబుల యొక్క పోరాట పటిమని అంతటిని ప్రపంచానికి చూపుతుందన్నమాట. అంటే భారతదేశం వైపు దృష్టి మరల్చకూడదని. అందుకే ముఖ్య నేతని, గెస్ట్ని మనం పిలుస్తాం. ఈ ముఖ్య నేతను పిలవడం అంటే ఏదో చీఫ్ గెస్ట్ కాదండి, ఎంతో దాని వెనకాల ఎంతో క్యాలిక్యులేటెడ్, చాలా మెజర్డ్ దౌత్యం ఉంటుంది, డిప్లొమసీ. ఆ డిప్లొమసీ అని ఈరోజు మోడీ ప్రభుత్వం చాలా ఆచితూచి జాగ్రత్తగా ప్రవేశిస్తుంది. ఒక అద్భుతం జరగబోతుంది. ఎంజీరావు గారు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్